మై స్వీట్ మెమొరీస్ వర్క్షీట్ 2.1లో రోమన్ నెంబర్ 1 మ్యాచింగ్ వర్డ్స్, డైరీ, గ్రాండ్ పేరెంట్స్, క్లాత్స్, బస్, రైటింగ్. సెకండ్ రోమన్ పట్టికలోని వర్డ్స్ సహాయంతో మీనింగ్ఫుల్ సెంటెన్స్ని రాయాలి. We are going to travel by bus. You are going to travel by ship. I am going to travel by car. He is going to travel by train. He is going to travel by bike. A man is going to travel by bike. వర్క్షీట్ 2.2లో ఫస్ట్ రోమన్ అవర్ జర్నీ స్టార్టెడ్ పారాగ్రాఫ్లో నుంచి ఈడీతో ఎండ్ అయ్యే వర్డ్స్ని ఇక్కడ రాయాలి. స్టార్టెడ్, అరేంజ్డ్, డిలైటెడ్, సరౌండెడ్, టేస్టెడ్. ఈ వర్డ్స్ని రోమన్ నెంబర్ 2లో ఆల్ఫాబెటిక్ ఆర్డర్స్లో రాయాలి. అరేంజ్డ్, delighted, started, surrounded, tasted. రోమన్ నెంబర్ 3లో ఇచ్చిన 4 వర్డ్స్లో వేరేగా ఉన్న పదాన్ని సర్కిల్ చేయాలి, రౌండ్ చుట్టాలి. విండో, డోర్, కబోర్డ్, ఫ్లవర్. ఫ్లవర్ని రౌండ్ చుట్టాలి. సెకండ్ దాంట్లో క్రేన్, డౌ, ఫాక్స్, క్రో. ఫాక్స్ వేరేది. థర్డ్ చైర్, గ్రీన్, రెడ్, బ్లాక్. చైరు సర్కిల్ చేయాలి. ఫోర్త్ బస్, ట్రీ, లారీ, ఆటో. ట్రీ. ఫిఫ్త్ జాక్ ఫ్రూట్, నీమ్. సిక్స్త్ టుమారో, ఎస్టర్డే. ఫీల్డ్, టుడే. ఫీల్డ్ రౌండ్ అప్ చేయాలి. వర్క్షీట్ 2.3లో ఫస్ట్ రోమన్ మిస్సింగ్ లెటర్స్. BREEZE బ్రీజ్, DELICIOUS డెలిషియస్, VILLAGE విలేజ్, STAYING స్టేయింగ్, PLEASANT ప్లీసెంట్, BREAKFAST బ్రేక్ఫాస్ట్, MORNING మార్నింగ్, PADDY పడ్డీ. రోమన్ నెంబర్ 2లో టెక్స్ట్ బుక్లోని ఇంగ్తో ఎండ్ అయ్యే వర్డ్స్ని రాయాలి. స్వేయింగ్, కటింగ్, థ్రీజింగ్, సింగింగ్, ఎన్చాంటింగ్, బ్యాలెన్సింగ్. రోమన్ నెంబర్ 3లో ఇచ్చిన వర్డ్స్కి NUT నట్ యాడ్ చేసి రాయాలి. గ్రౌండ్ నట్, పీనట్, వాల్నట్, బ్యాటిల్ నట్, కోకోనట్, క్యాష్యూ నట్. వర్క్షీట్ 2.4లో రోమన్ నెంబర్ 1 మీకు తెలిసిన గేమ్స్ ఆర్ స్పోర్ట్స్ నేమ్స్ని రాయాలి. హైడ్ అండ్ సీక్, క్రికెట్, చెస్, వాలీబాల్, టెన్నిస్, ఫుట్బాల్. సెకండ్ రోమన్ ఇచ్చిన పట్టికలోని వర్డ్స్ ఆధారంగా మీనింగ్ఫుల్ సెంటెన్స్ని రాయాలి. ట్రీస్ గివ్ అస్ టేబుల్, హెన్స్ గివ్ అస్ ఎగ్స్, ఫ్లవర్స్ గివ్ అస్ స్వీట్ స్మెల్, కౌస్ గివ్ అస్ మిల్క్, క్లౌడ్స్ గివ్ అస్ రెయిన్. వర్క్షీట్ 2.5 ఫస్ట్ రోమన్ టెక్స్ట్ బుక్లోని కొన్ని సెంటెన్సెస్ ఇక్కడ ఇచ్చున్నారు, వాటి ట్రూ ఫాల్స్ పెట్టాలి. సంతోష్ వెంట్ టు రామాపురం బై ఏ బస్. ట్రూ. దెర్ వాజ్ ఏ హెవీ ట్రాఫిక్ ఇన్ ద విలేజ్. ఫాల్స్. ద విలేజ్ చిల్డ్రన్స్ క్లైంబ్డ్ అప్ ఏ నీమ్ ట్రీ. ఫాల్స్. సంతోష్ ప్యాక్డ్ హిస్ క్లాత్స్ అండ్ టాయ్స్. ట్రూ. The canal in the village was not so clean. False. సెకండ్ రోమన్ ఇచ్చిన సెంటెన్స్ని ఆర్డర్లో రాయాలి. ఎయిత్ వన్
is first. Santosh's family decided to go to his grandparents' village. Fourth one, second. Santosh packed his clothes and toys. Second one, third. Santosh's family went to Ramapuram. First one, fourth. Santosh tasted the first mango of the season. Third one, fifth. He went for a walk in the morning. Seventh one, sixth. Santosh helped in breaking groundnut pots. Fifth one, seventh. He went to the canal for a bath. Sixth one, eighth. Santosh's family returned to the city. Worksheet 2.6. First Roman, singular plurals. Family, families. Habit, habits. Diary, diaries. Field, fields. Mango, mangoes. Bush, bushes. Stick, sticks. Child, children. సెకండ్ రోమన్లో బాక్స్లో ఇచ్చిన వర్డ్స్ని ఫుడ్ ఐటమ్స్, డ్రింక్స్, థింగ్స్గా రాయాలి. బిస్కెట్స్, ఫుడ్ ఐటమ్స్లో బిస్కెట్స్, బ్రెడ్, ఫ్రూట్స్. డ్రింక్స్లో వాటర్, జ్యూస్, కూల్ డ్రింక్, బటర్ మిల్క్. థింగ్స్లో మొబైల్, క్లాత్, బ్రష్, టార్చ్, కూమ్. థర్డ్ రోమన్లో ఇచ్చిన వర్డ్స్కి ఆపోజిట్ వర్డ్స్ని ఈ పక్క పట్టికలో గుర్తించి రాయాలి. డిలైటెడ్, ఆపోజిట్ వర్డ్ బోర్డ్. ఎర్లీ, లేట్. హ్యాపీ, సాడ్. స్మూత్, రఫ్. లాఫ్, క్రై. బ్రేక్, కనెక్ట్. స్టార్టెడ్, ఎండెడ్. ఫోర్త్ రోమన్లో ఇచ్చిన వర్డ్స్లోని లెటర్స్ జంబుల్డ్గా ఇవ్వబడ్డాయి. వాటిని కరెక్ట్ ఫామ్లో మీనింగ్ఫుల్ వర్డ్గా రాయాలి. ఫస్ట్ వన్, సమ్మర్. హ్యాబిట్, విలేజ్. ట్రావెల్, జర్నీ. ఫ్లవర్, ఫ్రెష్. కెనాల్, సీజన్. 2.7 వర్క్షీట్ 2.7లోని ఫస్ట్ రోమన్లో ఇచ్చిన సెంటెన్స్లోని ఇండెఫినెంట్ ప్రొనౌన్స్ను అండర్లైన్ చేయాలి. ఫస్ట్ సెంటెన్స్లో సంథింగ్, సెకండ్ సెంటెన్స్లో ఎనీథింగ్, థర్డ్లో ఎవ్రీవేర్, ఫోర్త్ ఎనీబడి. సెకండ్ రోమన్లో సింపుల్ పాస్ట్ సెంటెన్స్ని సింపుల్ పాస్ట్ నెగిటివ్ సెంటెన్స్గా రాయాలి. వెర్బ్ను నెగిటివ్ ఫామ్లోకి మార్చి రాయాలి. హీ ప్లేడ్ హ్యాండ్బాల్. హీ డిడ్ నాట్ ప్లే హ్యాండ్బాల్. సునీత వెయిటెడ్ ఇన్ ద కిచెన్. సునీత డిడ్ నాట్ వెయిట్ ఇన్ ద కిచెన్. ఐ మేడ్ బ్రెడ్. ఐ డిడ్ నాట్ మేక్ బ్రెడ్. They cleaned the room. They did not clean the room. We went shopping. We did not go shopping. She danced well yesterday. She did not dance well yesterday. వర్క్షీట్ 2.8 ఫస్ట్ రోమన్లో ఇచ్చిన కీవర్డ్స్ని ఉపయోగించి పిక్చర్ సహాయంతో కింద ఇచ్చిన పారాగ్రాఫ్లోని బ్లాంక్స్ని ఫిల్ చేయాలి. వన్స్ ఏ కార్ట్ మ్యాన్ వాజ్ డ్రైవింగ్ హిజ్ కార్ట్ విత్ ఫుల్ లోడ్. ఇట్ వాజ్ ఏ రైనీ డే. సడన్లీ హిజ్ బుల్ కార్ట్ గాట్ స్టక్ ఇన్ టు ద మడ్. ద రైన్ వాజ్ హెవీ. He tried to push the wheel of the bull cart, but there was no use. He was helpless. After some time, a young man came that way and saw the cartman in the position. The cartman requested the young man to help him in pushing the cart's wheel. They both tried
for some time. At last, the wheel came out of the mud. The cartman felt happy and said thanks to the young man. వర్క్షీట్ 2.9లో ఇచ్చిన కీవర్డ్ సహాయంతో కింద ఇచ్చిన డైరీ పేజీని ఫిల్ చేయాలి. డేట్ వేసి డియర్ డైరీ, టుడే ఐ అబ్జర్వ్డ్ many trees around my school. There are neem, banyan, tamarind and mango trees. The trees are cool and shady. The neem tree is biggest among all the trees. They give us fresh air and cool breeze. All the children play under the shade of the banyan tree. We water the plants every day. Today I observed a rose flower on a rose plant. It's so beautiful. Jasmine plant will give jasmine in summer. We can smell the fragrance of jasmine. I felt very happy today. Name Jahnavi. వర్క్షీట్ 2.10 ఫస్ట్ రోమన్లో శృతి, గోపి ఇద్దరు కాన్వర్జేషన్స్ అంటే మాట్లాడుకోవడం ఇచ్చారు. దాన్ని చదివి సెకండ్ రోమన్లో ఉన్న సెంటెన్స్ ట్రూ ఫాల్సో పెట్టాలి. శృతి వెంట్ టు సిమ్లా డ్యూరింగ్ ద హాలిడేస్. ఫాల్స్. శృతి జాయిన్ ఏ డాన్స్ ఇన్స్టిట్యూట్. ట్రూ. షీ లెర్న్డ్ కూచిపూడి ఇన్ సిమ్లా. ఫాల్స్. Learning Kuchipudi dance is very difficult for Shruti. False. Gopi did not enjoy the beauty of Simla. False. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్. ఇచ్చిన పాఠాన్ని చదివి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్స్ రాయాలి. ఫస్ట్ క్వశ్చన్, నేమ్ సమ్ ఆఫ్ ద యాక్టివిటీస్ ఆఫ్ ద విలేజ్ చిల్డ్రన్ డ్యూరింగ్ దేర్ వెకేషన్. Village children do activities during their vacation like playing tide and stick games, swimming, hide and seek game. Second question, did Santosh enjoy his morning walk? How do you know? Yes, he enjoyed his morning walk. Third question, how did Santosh spend his time when he went to the canal? He saw green paddy field, heard the sweet sounds of birds singing in their sweet voice. Fourth, how did Santosh know that the canal was so clean? Santosh could see the pebbles and colorful fish swimming in canal. Fifth, why did Santosh forget to watch television or play video mobile games? Santosh played with his village friends and they did many activities like swimming, climbing trees and playing games. These activities made him forget mobiles and video games. 6. It's TV or video mobile games the only way to pass time? Can we do something else? No, this not only way to pass time. We can play many games in ground. We can help our parents in their work. మై స్వీట్ మెమొరీస్ లెసన్ని టెక్స్ట్ బుక్లో చూసి నీట్గా హ్యాండ్ రైటింగ్ గుండ్రంగా రాయాలి.